నల్గొండ పార్లమెంట్ ఎన్నికలకు అధికారిక యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. నల్గొండ పార్లమెంట్ పరిధిలో 7 డిస్ట్రిబ్యూషన్ సెంటర్లను ఏర్పాటు చేసి ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందికి పోలింగ్ కి సంబంధించిన సామాగ్రిని అందజేస్తున్నారు. మొత్తం 2088 పోలింగ్ కేంద్రాలను పోలింగ్ టీంలను ఏర్పాటు చేశారు. వీరికి అదనంగా మరో 374 మంది రిజర్వ్ టీంలను ఏర్పాటు చేశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా 2600 మంది సివిల్ పోలీసులు, 250 మంది శిక్షణ కానిస్టేబుల్స్, 7 కంపెనీల కేంద్ర బలగాలతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. నల్గొండ లోక్సభ పోలింగ్ ఏర్పాట్లపై నల్గొండ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రవికుమార్ తో మా ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. నల్గొండ పార్లమెంటు ఎన్నికలకైతే సర్వం సిద్ధం చేశారు అధికారులు. రేపు నిర్వహించేటటువంటి పోలింగ్ సంబంధించినటువంటి ఈవీఎంలను అయితే ఈరోజు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నల్గొండ ఎన్జీ కాలేజీలోనైతే ఈవీఎం డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. మనతో మాట్లాడడానికి నల్గొండ అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్ రవి గారు ఉన్నారు. ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఎన్నికలకు సంబంధించి ఈవీఎంలు ఎప్పటి వరకు డిస్ట్రిబ్యూషన్ అయిపోతుంది? ఓకే, నల్గొండ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోని నల్గొండ అసెంబ్లీ సెగ్మెంట్కి సంబంధించి ఎన్జీ కాలేజీలో ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో మొత్తానికి 288 పోలింగ్ స్టేషన్లకు సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ ఈ స్టార్టరీ, నాన్ స్టార్టరీ మెటీరియల్ని అందజేయటం జరుగుతుంది. ఇప్పుడు దాదాపు కొంత ఎండగా ఉండటంతో ఇప్పుడిప్పుడే పోలింగ్ సిబ్బంది అందరూ కూడా డిఆర్సీకి చేరుకోవడం జరుగుతూ ఉంది. మోస్ట్లీ 2 గంటల వరకు వీళ్ళంతా మెటీరియల్ కలెక్ట్ చేసుకొని వాళ్ళ గమ్యస్థానాలకి బయలుదేరటం జరుగుతుంది 2 వరకు. అయితే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఈ 7 నియోజకవర్గాల్లో? ఈ పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి ఎన్ని టీమ్స్ ఏర్పాటు చేశారు? అంటే ఈ నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 28 రూట్లని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 288 పోలింగ్ స్టేషన్స్కి గాను ఈ 28 రూట్లలో సెక్టర్ ఆఫీసర్సు, అదేవిధంగా రూట్ ఆఫీసర్ కలిసి ఈ విత్ ఎస్కార్ట్ తోటి ఈ పోలింగ్ సిబ్బందిని వాళ్ళ స్థానాలకి చేర్చడం జరుగుతుంది. ఒక పోలింగ్ కేంద్రంలో ఎంతమంది ఉంటారు సిబ్బంది? పీఓ, ఏపీఓ, ఓపీఓ, మైక్రో అబ్జర్వర్, అదేవిధంగా ఇంకొక అసిస్టెంట్ కూడా ఉండడం జరుగుతుంది. ఒక్కొక్క పోలింగ్ స్టేషన్లో 5గురికి తగ్గకోకుండా పోలింగ్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నల్గొండ పార్లమెంటు పరిధిలో ఎన్ని సమస్యాత్మక ప్రాంతాలకు గుర్తించారు? మనకి నల్గొండ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఒక 40 ప్రాంతాలని సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ స్టేషన్స్గా గుర్తించడం జరిగింది. దీనికి సంబంధించి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ని అక్కడ బందోబస్తు కోసము ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకొంచెం ఎక్స్ట్రా కాషియస్గా పోలింగ్ సిబ్బందిని కూడా అలర్ట్ చేసి, అదేవిధంగా లోకల్గా ఉండేటువంటి బిఎల్ఓలను కూడా దీంట్లో పూర్తి స్థాయిలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అయితే వృద్ధులకు కానీ వికలాంగులకు కానీ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎలాంటి ఏర్పాట్లు చేశారు? ఆల్రెడీ 85 ఇయర్స్ నిండినటువంటి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వాళ్ళందరినీ హోమ్ ఓటింగ్ ద్వారా మనం ఓటింగ్ని నిర్వహించి వాళ్ళ ఓట్లని తీసుకోవటం జరిగింది. అదేవిధంగా పీడబ్ల్యూడికి సంబంధించినటువంటి వాళ్ళని కూడా ఇంటి దగ్గరే ఎవరైతే నిర్ధారించిన వైకల్యం ఉంటుందో దాని మేరకి సదరం సర్టిఫికెట్ తీసుకొని వాళ్ళకి ఇంటి దగ్గరే ఓటుని తీసుకోవటం జరిగింది. అయితే నల్గొండ పార్లమెంటు పరిధిలో మొత్తం 2800 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామని చెప్పేసి, దీనికి సంబంధించినటువంటి టీంలను కూడా 2888 టీంలను కూడా ఏర్పాటు చేశామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఏదైతే ఈ పోలింగ్ స్టేషన్లకు సంబంధించినటువంటి ఈవీఎంలు కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. వికలాంగులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, హోమ్ ఓటింగ్ కూడా ఇంతమంది వేసినటువంటి పరిస్థితి ఉంది. కొంతమంది ఎవరైనా ఏనేటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశాము. ఈ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం వరకు కూడా దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నాము. ఓటు హక్కు నిర్భయంగా అందరూ ప్రజలందరూ కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నల్గొండ పార్లమెంటు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా సమస్యాత్మకంగా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కేంద్ర బలగాలను మోహరించినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తంగా చూస్తే రేపు జరిగేటటువంటి పోలింగ్ అయితే ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండానైతే ఎన్నికల అధికారులు కావచ్చు, పోలీస్ సిబ్బంది కావచ్చు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ.